పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. 25వ కీర్తన. ఆపదలో ప్రార్థన. ప్రభు, నేను నీకు ప్రార్థన చేయుచున్నాను. నేను నిన్ను నమ్మితిని. నా విరోధులు నా పతనమును చూచి సంతసింపకుండునట్లు చేయుము. వారి వలన నేను అవహేళనకు గురి కాకున్నట్లు చేయుము. నిన్ను నమ్మిన వారు అవమానమునకు గురికారు. నీ మీద తిరుగుబాటు చేయు దుర్మార్గులకే తల వంపులు వచ్చును. ప్రభు, నీ మార్గములు నాకు తెలియజేయుము. నీ త్రోవలను నాకెరిగింపుము. నేను నీ సత్యమును అనుసరించి జీవించినట్లు నాకు బోధ చేయుము. నీవు నన్ను రక్షించు దేవుడవు. ఎల్లవేళలా నేను నిన్ను నమ్ముదును. ప్రభు, చిరకాలము నుండి నీవు నా పట్ల చూపుచూ వచ్చిన కరుణను ప్రేమను జ్ఞప్తికి తెచ్చుకొనుము. యవ్వనమున నేను చేసిన పాపములను గుర్తుపెట్టుకొనకుము. నీ ప్రేమను బట్టియు నీ మంచితనమును బట్టియు నీవు నన్ను జ్ఞప్తికి ఉంచుకొనుము. ప్రభు మంచివాడు, ధర్మవర్తుడును. అతడు పాపులకు తన త్రోవలను తెలియజేయును. వినయవంతులను సన్మార్గమున నడిపించును. దీనాత్ములకు తన మార్గమును బోధించును. ప్రభువు నిబంధనలను ఆజ్ఞలను పాటించు వారిని అతడు ప్రేమతోనూ నమ్మదగిన తనముతోనూ నడిపించును. ప్రభు, నీ పేరుకు తగినట్లుగా నా ఘోర పాపములను మన్నింపుము. ప్రభువునకు భయపడివారు తాము నడవవలసిన త్రోవను అతని నుండియే తెలుసుకుందురు. వారు సదా శుభములను బడియుదురు. వారి సంతానము భూమిని స్వాధీనము చేసుకును. ప్రభువునకు భయపడివారు అతనికి సన్నిహితులగుదురు. అతడు తన నిబంధనను వారికి తెలియజేయును. నేను ఎప్పుడునూ ప్రభు సహాయం కొరకు కనిపెట్టుకొని ఉందును. నా పాదములను బంధనముల నుండి విడిపించువాడు అతడే. ప్రభు, నీ దృష్టిని నా మీదికి మరల్చి నన్ను కరుణింపుము. నేను ఏకాకిని, దరిద్రుడును. నా విచారములెల్లా తొలగింపుము. నా బాధలెల్లా తుదిముట్టింపుము. నా దైన్యమును నా వేతలను పరిశీలింపుము. నా పాపములన్నిటినీ క్షమింపుము. నాకెంతో మంది శత్రువులు ఉన్నారో చూడుము. వారికి నేనైనా ఎంత ద్వేషమో చూడుము. నీవు నన్ను కాపాడి సంరక్షింపుము. నేను నిన్ను ఆశ్రయించితిని కనుక నా శత్రువుల వలన అవహేళనకు గురి కాకుండానట్లు చేయుము. నీ మంచితనమునకు ధర్మవర్తమునకు నన్ను కాపాడునుగాక. నేను నిన్ను నమ్మితిని. ప్రభు, ఇజ్రాయేలును సకల విపత్తుల నుండి రక్షింపుము. 26వ కీర్తన. నిర్దోషి ప్రార్థన. ప్రభు, నీవు నాకు తీర్పు చెప్పుము. నేను ధర్మ మార్గమున నడిచితిని. నిశ్చల మనసుతో నిన్ను నమ్మితిని. ప్రభు, నీవు నన్ను నిశితముగా పరిశీలింపుము. నా కోరికలను ఆలోచనలు పరీక్షించి చూడుము. నీవు ఎల్లప్పుడూ నన్ను ఆదరముతో నడిపింతువు. నేను నీ పట్ల విశ్వాసపాత్రుడుగా మెలుగుచున్నాను. నేను దుర్మార్గులతో కలిసి తిరగనైతిని. వేషధారులతో సంచరింపనైతిని. దుష్ట బృందమైనను నాకు గిట్టదు. దుర్జనులతో నాకు పొత్తు లేదు. నేను నిర్దోషినని రుజువు చేసుకొనుటకు నా చేతులు కడుగుకొని నీ బలిపీఠము చుట్టూ ప్రదక్షిణ చేయుదును. నీకు కృతజ్ఞత తెలియజేయుచు కీర్తనలు పాడిదను. నీ అద్భుత కార్యములెల్లరికీ వెల్లడి చేయుదును. నీవు వసించు మందిరమున నీ తేజస్సు నెలకొని ఉన్న దేవాలయమైనను నాకు పరమప్రీతి.
పాపాత్ములతో పాటు నన్ను నాశనం చేయకుము. నరహంతకులకు పట్టుగతి నాకు పట్టనీయకుము. వారి దుష్కార్యములను చేయువారు, లంచములు ఇచ్చుటకు సిద్ధముగా ఉండువారు. నా మటుకు నేను ధర్మ మార్గమున నడిచి తిని, నీవు నన్ను రక్షింపుము, నన్ను కరుణతో చూడుము. నేను అపాయము నుండి తప్పించుకుంటిని. భక్త సమాజము ప్రభువుని కీర్తించెదను. 27వ కీర్తన. దేవుని అండదండలున్నచో ఏ భయమును లేదు. ప్రభువే నాకు దీపము, నాకు రక్షణము. ఇక నేనెవరికి భయపడవలను? ప్రభువే నా జీవన కోట, ఇక నేనెవరికి భీతిల్లవలను? దుష్టులైన విరోధులు నా మీదికెత్తి వచ్చి నన్ను కబలింప చూసినచో వారు తామే కుప్పకూలిపోవుదురు. సైన్యము నా మీదికి దండెత్తి వచ్చినను నేను భయపడను. శత్రువులు నా మీదికి యుద్ధమునకు వచ్చినను నా నమ్మకము చెడదు. నేను ప్రభువునకు ఒక వరమును కోరుకుంటుని, నాకు కావలసినది ఇది ఒకటియే. నా జీవిత కాలమంతయు ప్రభువు మందిరమున వసింపవలెననియు, అతని దయను అనుభవమునకు తెచ్చుకోవలెననియు, దేవాలయమున అతని సలహా అడుగుకోవలెననియు నా కోరిక. ఆపత్కాలమున అతడు నన్ను తన మందిరమున దాచియుంచును. తన దేవాలయమున నన్ను సురక్షితముగా మనుచును. నన్ను భద్రముగా కొండ కొమ్మన నిలుపును. కనుక నన్ను చుట్టుముట్టిన శత్రువులను నేను ఓడింతును. సంతోషనాదముతో ప్రభువు మందిరమున బలిని అర్పింతును. అతన్ని స్తుతించుచు కీర్తనలను పాడుదును. ప్రభు, నేను నీకు మొరపెట్టుచున్నాను, నీవు నా వేడుకోలును ఆలింపుము. నన్ను కరుణించి నాకు ప్రత్యుత్తరమిమ్ము. నీవు నాతో నా సన్నిధిలోనికి రమ్మని పిలిచితివి. ప్రభు, నేను నీ సమక్షములోనికి వచ్చితిని. నీ ముఖమును నా నుండి దాచుకొనకుము. నీ దాసుడనైన నాపై కోపగింపకుము. నీ ఎదుట నుండి నన్ను గెట్టివేయుకుము. నన్ను ఆదుకును వాడవు నీవే. నా రక్షకుడువైన ప్రభు, నీవు నన్ను చేయి విడవకుము, పరిత్యజింపకుము. నా తల్లిదండ్రులు నన్ను విడనాడినను ప్రభు నన్ను చేరదీసి పరామర్శించెను. ప్రభు, నీ చిత్తము నాకు తెలియజేయుము. శత్రువులు నన్ను పీడించుచున్నారు కనుక సురక్షితమైన మార్గమున నన్ను నడిపింపుము. నన్ను విరోధుల చేతికి చిక్కనీయకుము. వారు నా మీద కోట సాక్ష్యములను చెప్పుచున్నారు. దౌర్జన్యముతో బుసలు కొట్టుచు నన్ను బెదిరించుచున్నారు. ఈ లోకమున నేను ప్రభు మంచితనమును చూడగలుగుదునని నా నమ్మకము. నీవు ప్రభువును నమ్ముము. ధైర్యం తెచ్చుకొనుము. గుండె దీటవు కలిగి ఉండుము. నీవు ప్రభువుకై నిరీక్షింపుము. ఈ రోజుతో 27 కీర్తనలు మనం పూర్తి చేస్తూ ఉన్నాం. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.